రాజానగరం నియోజకవర్గం కోరుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 14 సంవత్సరాల వయసు గల బాలికలకు అందించబడుతున్న హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రూడా చైర్మన్ బొడ్డి వెంకటరమణ చౌదరి, బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మద్దిపాటి రజనీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించడంలో ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు. కాబట్టి 14 సంవత్సరాల వయసున్న బాలికలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు దూది కాంతారావు, పీతా సుబ్రహ్మణ్యం, ఉల్లి సత్యనారాయణ, దొంగల శ్రీను, నాగరాంబాబు, బాలాజీ, కడియాల రామకృష్ణ, కరి రవి, కాంట్రేగుల నాగు, తెలగంశెట్టి శ్రీను, కొయ్య సామీలు, రొంగల శ్రీను, పీతా శ్రీను, మాతా ప్రభు తదితరులు పాల్గొన్నారు. మేడం అందరూ చూడండి మేడం. చేస్తాను అవుతుంది ఎంగేజ్ వస్తుంది మళ్ళీ చేస్తాను. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి ప్రభుత్వం వారు హెచ్పివి వ్యాక్సిన్కి ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఆడపిల్లలు ఎవరైతే 14 నుండి 15 లోపు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెచ్పివి వ్యాక్సిన్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం చేపడుతుంది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల మనం సర్వికల్ క్యాన్సర్ అనేది, ఆడవారిలో వచ్చే సర్వికల్ క్యాన్సర్ని మనం నిరోధించవచ్చు. అయితే దాదాపు 1,20,000 మంది పైగా ఈరోజు మనం ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో ఈ సర్వికల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందులో దాదాపు 75,000 మంది ప్రతి సంవత్సరం మరణిస్తున్నారు. చాలా కొంచెం అగ్రెసివ్ క్యాన్సర్ వంటిది. కాబట్టి క్యాన్సర్ యొక్క కారణం ఏంటంటే హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ హెచ్పివి వైరస్ని మనం పూర్తిగా నిరోధించడానికి మనకి ఒక వ్యాక్సిన్ అయితే తయారు చేశారు. సో ఈ వ్యాక్సిన్ దాదాపు 8,000 రూపాయలు ఉంటుంది బయట మనం తీసుకున్నట్లయితే. కానీ ప్రభుత్వం ఉచితంగా ప్రతి ఒక్కరికి కూడా 14 ఏళ్ళ నుండి 15 ఏళ్ళ లోపు ఉన్న ఆడపిల్లలందరికీ కూడా ఉచితంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ముందుకు వచ్చి పిహెచ్సిలో, కోరుకొండలో కానివ్వండి, కొట్టేశ్వరంలో కానివ్వండి, సీతానగరంలో కానివ్వండి, ఇక్కడ అన్నీ కూడా ఉచితంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి చేయించుకోవాల్సిన